ఏపీ బీజేపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర స్థాయి సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి సీనియర్ నేతలు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న వారికి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కాకుండా బయట నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడంపై బీజేపీ పెద్దలకు లేఖలు రాశారు నేతలు. దీంతో బీజేపీలో సీనియర్ల దారెటు అనే చర్చ అయితే సాగుతోంది. మొత్తం మీద బీజేపీలో సీనియర్లుగా ఉన్న తమను కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్ ఇవ్వడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కాకుండా బయట నుండి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడంపై బీజేపీ పెద్దలకు లేఖలు కూడా రాశారు సీనియర్లు. ముఖ్యంగా సీనియర్ నేతలు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశాలకు కూడా డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో మరోసారి ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఏపీ బీజేపీలో మరొకసారి విభేదాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. పార్టీ సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టడం వెనుక ఎలాంటి చర్చ సాగుతోంది? అంటే ఈ ముగ్గురు నేతలు మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పురంధేశ్వరి రాకముందు వరకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్గానికి చెందినటువంటి బీజేపీ నేతలు, ఒరిజినల్ బీజేపీ నేతలు ఇలా రెండు విభాగాలుగా విడిపోయారు గతంలో. అయితే పురంధేశ్వరి వచ్చిన తర్వాత కొంత ఇష్యూ సార్ట్ అవుట్ అయినప్పటికీ అది కంటిన్యూ అవుతుంది భారతీయ జనతా పార్టీలో. తాజాగా ఎన్నికల సంబంధించి పొత్తు కుదిరిన వేళ సీట్ల వ్యవహారంలో ఇష్యూ మరోసారి బయటపడింది. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించి పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఎన్నో సంవత్సరాలు బీజేపీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి కాకుండా బయట పార్టీ నుంచి అంటే 2019 తర్వాత వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత పెరిగిందనేది కొంతమంది సీనియర్లు చాలా ఏళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించిన స్థానాలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళు జాతీయ అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలో అటు విష్ణువర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు ఇలా ముగ్గురు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాలు అటు జీవీఎల్ విశాఖపట్నం లేదా అనకాపల్లి సీటు కోరుకున్నారు, ఆయనకు సీట్ రాలేదు. విష్ణువర్ధన్ రెడ్డి కదిరి అసెంబ్లీ స్థానాన్ని కోరుకున్నారు, ఇంకా దానికి సంబంధించిన స్పష్టత రాలేదు. జీవీఎల్, సోము వీర్రాజు కూడా ఎక్కడన్నా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు, కానీ వీళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటివరకు సీటు రాని నేపథ్యం, వాళ్ళపై స్పష్టత రాని నేపథ్యంలో కొంత అసంతృప్తిగా ఉన్న కారణంగా ఈరోజు ఆఫీస్ బేరర్స్ అంటే బీజేపీకి సంబంధించిన కీలక సమావేశం అటు బీజేపీ సెలెక్ట్ చేసినటువంటి ప్రకటించినటువంటి 6 పార్లమెంట్ అభ్యర్థులు వచ్చారు. వాళ్ళతో పాటు కేంద్ర శివప్రకాష్ జీ వచ్చారు. వాళ్ళతో పాటు ఇంకా కేంద్రానికి సంబంధించి ఎన్నికల అబ్జర్వర్స్ కూడా వచ్చారు. వీళ్ళంతా వచ్చారు, అంతేకాదు పదాధికారులు వీళ్ళంతా కూడా వచ్చారు. కానీ జీవీఎల్ కానీ, సోము వీర్రాజు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళెవరు కూడా ఈ ముగ్గురు కూడా హాజరు కాకపోవడం పట్ల పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమావేశం, ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలనే అంశానికి సంబంధించినటువంటి సమావేశానికి వీళ్ళ ముగ్గురు డుమ్మా కొట్టడంతో మరోసారి బీజేపీలో విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. 2019 తర్వాత టీడీపీలో వచ్చినటువంటి సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇతర నేతలకు సంబంధించినటువంటి వీళ్ళకి సీట్లు కేటాయించడం పట్ల వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మొన్న జాయిన్ అయినటువంటి వరప్రసాద్ కూడా తిరుపతి సీటు కేటాయించారు, కానీ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి సీట్లు కేటాయించడం పట్ల అసంతృప్తి ఉన్నారు. ఈ అసంతృప్తి ఇంకా కొనసాగుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముగ్గురితో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడానికి కారణాలు అయితే ఇంకా తెలియలేదు, కానీ ఆయన కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏదేమన్నప్పటికీ కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి సమావేశాలు వాళ్ళు రాకపోవడంతో విభేదాలు బయటపడుతున్నాయని చెప్పాలి. మరి వాళ్ళనేమన్నా జాతీయ అధిష్టానం పిలిచి మాట్లాడుతుందా, లేకపోతే ఎన్నికల తర్వాత ఏదన్నా నామినేటెడ్ పదవి ఏమన్నా వాళ్ళకి ప్రకటిస్తారా, లేకపోతే హామీ ఇస్తారా అనే దానిపైన స్పష్టత అయితే రావాల్సింది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక సమావేశానికి వాళ్ళ ముగ్గురు రాకపోవడం పట్ల, ఇక్కడ సమావేశంలో కూడా వాళ్ళ ముగ్గురు రాకపోవడం పట్ల నేతలు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. రామ్దాస్, రైట్. అయితే మరి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నిజంగా సీనియర్ల దారెటు అనే చర్చ అయితే సాగుతోంది. ముఖ్యంగా వాళ్ళకు టికెట్లు దక్కపడంతో ఎన్నో ఏళ్ళుగా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి సీనియర్ నేతల కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే వాళ్ళ కార్యాచరణ పార్టీ మారే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు సీటు రాకపోయినా వాళ్ళ పార్టీ మారే అవకాశం లేదు, కానీ కొంత అసంతృప్తి నేతలుగానే పార్టీలో కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో
టీడీపీ జనసేన బీజేపీ కూటమి వస్తే వాళ్ళకి ఏదైనా పదవులు నామినేటెడ్ పదవులు కానీ ఆల్టర్నేటివ్ ఏదైనా చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసంతృప్తి చెందుతున్న నేతలతో రాష్ట్ర స్థాయి నేతలు కానీ లేకపోతే జాతీయ స్థాయి నేతలు మాట్లాడతారా లేదా అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఈ ముగ్గురు కూడా కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సమావేశాలు డుమ్మా కొట్టడం ద్వారా ప్రజల్లో కొంత బ్యాడ్ ఒపీనియన్ వెళ్తుందనే భావనలో అధిష్టానం ఉంది. కాబట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా బయటకు వచ్చి అక్కడ కూడా జీవీఎల్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, కానీ ఎక్కడ కూడా అసంతృప్తి తనకు అన్యాయం జరిగిందనే మాటలు ఎక్కడ వాడలేదు. ఇటు సోమవీర్రాజు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ వీళ్ళు కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. పార్టీ ఆ లైన్ దాటి వాళ్ళు మాట్లాడలేదు. కానీ అసంతృప్తి మాత్రం వెళ్ళగక్కుతున్నారు. లేఖలు రాయడం కానీ లేకపోతే తాజాగా ఇలాంటి కీలక ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలకు డుమ్మా కొట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తిలోనే ఉన్నారు. అసంతృప్తి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా జాతీయ అధిష్టానం వీళ్ళతో మాట్లాడి ఒక స్పష్టత వీళ్ళకి ఏదన్నా పదవులకు సంబంధించి ఏమైనా స్పష్టత ఇస్తే కానీ అప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో సమావేశాలకు హాజరు కావడం లేకపోతే ఎన్నికల్లో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం అనేది జరిగే అవకాశం ఉంది. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీ బీజేపీలో అయితే విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర స్థాయి సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆఫీస్ బేరర్ల సమావేశానికి జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తమకు కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడంపై బీజేపీ పెద్దలకు కూడా ఘాటైన లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి పార్టీ అధిష్టానం వీరికి ఎలాంటి సమాధానం చెప్తోంది, వీళ్ళని ఏ రకంగా బుజ్జగిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మాత్రం.